వస్తువులని అటు ఇటు పడేయటం అవసరానికి ఏమీ కనిపించదు. నేను ముందే చెప్పాను కదా. అమ్మ పొద్దు పొద్దున్నే మొదలుపెట్టిందా? మొదలు పెట్టేశారు. ఇదంతా నువ్వు వస్తువులు మార్చావు కాబట్టే జరుగుతోంది కదా. సరే నాన్న వచ్చేటప్పుడు ఏం గిఫ్ట్ తీసుకురావాలి చెప్పు. ఆ విషయం మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? నాన్నకు అసలు ఏమీ గుర్తులేదనుకుంటా. మర్చిపోయాను బంగారం, ఇంకొకసారి చెప్పు. ఆడుకోవడానికి ట్యాబ్ కావాలి, దాని తర్వాత ఒక రోబోట్, ఓకే, దాంతో పాటు ఒక చిన్న మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ తప్ప నువ్వేం అడిగినా ఓకే. నాన్న ఫోన్ వద్దు, నా బంగారు తల్లివి కదా, చెప్పు. దీనివల్ల నా పని అయిపోతుంది. మీను, నువ్వు ఇంకా పాలు తాగలేదా? లేదు. అమ్మ వచ్చేసిందా? బాయ్ నాన్న. బాయ్ తల్లి. ఫోన్లో చెప్పింది మర్చిపోవద్దు. మర్చిపోను. బాయ్. లేకపోతే ఆటోలో నేను నిద్రపోతావు. చెప్పవే. నన్ను నమ్మించి మోసం చేశావు. పాపం పిల్లని కూడా ఎందుకు అలాగూ? మోసం ఏంటి? తను అడిగినవన్నీ కొనేసాను కదే. ఇక్కడంతా సెట్ చేస్తాను. నేను అన్నది గిఫ్ట్ గురించి కాదు. మరి ఈ రోజు రేపు అని మోసం చేస్తున్నావు కదా, దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ అన్ని సెట్ అవ్వాలి కదే. సెట్ అవ్వగానే వెంటనే అక్కడికే వస్తాను. సర్లే. ఏంటి? స్కూల్లో చదువుకుంటున్న 10 సంవత్సరాల ఒక విద్యార్థిని, అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న ఒక అతను ఒక అమ్మాయిని అరెస్ట్మెంట్ చేశాడు. పోలీసులు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అవును శాలిని, స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఇతనికి పోక్సో చట్టం విధించబడింది. అతను స్టూడెంట్స్ ని మానసికంగా హింసించాడు. దీని గురించి పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్, రోషన్ కాల్ చేశాడు. అతని డ్రెస్ డెలివరీ చేస్తామని చెప్పాం కదా. అరే, మెటీరియల్ గురించి అన్నకి ముందే చెప్పానే, ఉండు కాల్ చేస్తాను. ఓకే. ఇంకా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గురించి కూడా కొంచెం కనుక్కోండి. కనుక్కుంటాను. ఏమైంది? కాల్ చేస్తే తీయటం లేదేంటి? ఇలా చూడండి, నన్ను ఎత్తుకోండి. సరే. రారా బంగారం, రా. అమ్మా, ఈ రోజు మేమే ఫస్ట్ వచ్చాం. బాగుంది. సరే అన్నయ్య. సరేనమ్మా. రా. ఇవాళ ఏం చదువుకున్నావు? ఎక్కడికెళ్ళావే? ఫోన్ లేదేం లేదు. పాప ఉన్నితోనూ పిల్లలతోనూ ఆడుకుంటుంది. కాసేపట్లో వచ్చేస్తుంది. ఉన్ని అడ్మిషన్ ఏమైంది? వాళ్ళు యూకే అడ్మిషన్ కోసం చూస్తున్నారు. నువ్వు వచ్చాక మాట్లాడదాం అన్నారు. వామో, వాళ్ళు అలా చెప్పారా? ఒక ముఖ్యమైన విషయం. నా కజిన్ ఉన్నాడు కదా, అదే డాక్టర్, ఆస్ట్రేలియాలో ఉంటాడు. అక్కు అన్నయ్యగా అర్థమైంది. వాడు తన ఫ్యామిలీతో అక్కడికి ఫ్యామిలీ ట్రిప్ రాబోతున్నాడంట. ఓ రోజు మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయిగా, అప్పటికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదే. టోటల్గా మారిపోయాడు. పిల్లలు ఇట్టే ఎదిగిపోతున్నారు కదా. ఆడపిల్ల అంటే అంతే, త్వరగా పెరిగిపోతారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు సన్నగా ఉండేదానివి, ఉన్నట్టుండి బాగా ఎదిగిపోయి హాట్గా అయిపోయావు. అరే, సిగ్గుగా లేదు? ఎంత దూరంలో భార్య అందం గురించి నువ్వు ఇలా చెప్తున్నావు? మరి నా భార్య అందం గురించి నేనే మాట్లాడాలి, పక్కోడొచ్చి మాట్లాడతాడేంటి? సర్లే. ఇంకో విషయమే, ఓ 2-3 రోజులకి నేను బిజీగా ఉంటాను. అందువల్ల ఈ వీడియో కాల్ అది ఇది కుదరదు. 2 రోజుల తర్వాత నేనే ఫోన్ చేస్తానులే. యానా అక్క కాల్ చేస్తుంది, తర్వాత మాట్లాడతాను. బాయ్. సరే, చూసుకో మరి. హలో అక్క, ఎక్కడున్నారు? నేను చాలాసార్లు కాల్ చేశాను. నువ్వు రేపు ఫ్రీయా? నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. ఏమైందక్క? అది స్ట్రైట్గా వచ్చినప్పుడు చెప్తాను. నేను ఫ్రీనే, మనం కలుద్దాం. సరే. సమస్య ఏంటక్క? నేను డైవర్స్ అప్లై చేయబోతున్నాను. ఇంత సడన్గా? ఇది మిగతా వాళ్ళకి ఎలా చెప్పను? నాకు చాలా అవమానంగా ఉంది. ఈ విషయం గురించి నీకు చెప్పకపోతే నా మనసులోనే పెట్టుకొని నేనే ఏదైనా చేసుకుంటానేమో. అక్క, విషయం ఏమిటి? అన్నయ్యకి వేరే ఎవరైనా? అలాంటి విషయం అయితే నేను ఇంత బాధపడను. దేంతో అయినా వెళ్తే వెళ్ళని అని చెప్పి నా పని నేను చూసుకుంటాను. కానీ ఇది విషయమే వేరు. అక్క, బాధపడకు, విషయం చెప్పు.
లాస్ట్ వీక్ నా కూతురికి చాలా కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే తను ఒప్పుకోట్లేదు. ఒక విధంగా బలవంతం చేసి తీసుకువెళ్ళాను. డాక్టర్ చెప్తున్నాడు పాపని ఎవరో సెక్స్ అబ్యూస్ చేశారన్నారు. నా మనసు ముక్కలైపోయింది. ఎంత అడిగినా ఎవరిలా చేశారో తను చెప్పట్లేదు. అప్పుడప్పుడు దాన్ని అనుకొని ఏడుస్తుంది. చివరికి ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి చూపించాను. ఆ డాక్టర్ దగ్గర మా అమ్మాయి చెప్పింది వాళ్ళ నాన్న ఇలా చేశాడంట. కన్న కూతుర్ని కూడా వదిలిపెట్టని ఇలాంటి ఒక జంతువుతో ఇన్ని రోజులు కాపురం చేశాను. నా కూతురు లైఫే పోయింది. తన మనసుని నేను ఎలా సరి చేయగలను చెప్పు. అక్క ఎడవకండి, స్ట్రాంగ్ గా ఉండండి. మనం మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ నార్మల్ తీసుకురావచ్చు. వీడు ఇన్ని సంవత్సరాల్లో ఎవరి దగ్గర ఏమేం చేశాడో తెలీదు. బయట వాళ్ళకి పెద్ద జెంటిల్మ్యాన్. ఇప్పుడు ఏ మగవాడిని నమ్మలేకపోతున్నాను, ఒక్కరిని కూడా. రా బంగారం, దిగు. నువ్వు కిందకి దిగలేవా ఏంటి? ఇందులో ఏముంది మేడం, పర్వాలేదు. కానీ ఇక మీదట ఏం అక్కర్లేదు. అది కాదు మేడం. నువ్వురా, పద. మీను, అత్తిను, నాకొద్దమ్మా. ఇదిగో నువ్వు తీసి తింటావా లేదా? మీరు నన్ను ఉన్ని మావయ్యతో ఆడుకోవడానికి పంపించలేదు కదా, అందుకే నాకేం అక్కర్లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా తీసి తినమన్నానా? ఇక మీదట ఉన్ని మావతో నువ్వు ఆడుకోవు. క్లాస్ అవగానే మర్యాదగా నువ్వు ఇంటికి రావాలి, అర్థమైందా? ఇక నువ్వు ఆడుకున్నదంతా చాలు. సర్ప్రైజ్! ఏంటి హఠాత్తుగా వచ్చారు? మరీ బాగుంది. ఇన్నాళ్ళేమో ఎప్పుడు వస్తావు అని అడిగావు. ఇప్పుడు వచ్చి నుంచుంటే ఎందుకు వచ్చావని అడుగుతున్నావేంటే? ఏంటి షాక్ అయిపోయావా? నవ్వచ్చు కదే నాన్న. బంగారం. నాన్న నువ్వెప్పుడొచ్చావు? నేను నిన్ను చూడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నాన్న మీరు ఫ్లైట్లోనే కదా ఇక్కడికి వచ్చారు? అవును బంగారు తల్లి, నువ్వు అడిగినవన్నీ కొని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మనం అన్నీ ఓపెన్ చేద్దాం, ఓకేనా? నువ్వేమంటావే? హా. మొత్తం ఓపెన్ చేస్తావా? ఆమె ఎక్కడుంది? అమ్మ కిచెన్లో ఉంది. ఏంటండి ఇలా చేస్తున్నారు? మరి ఇంకేం చేయమంటావు? ఏంటి నీ ప్రాబ్లం? అది వదిలు. ఒక్కసారి ప్లీజే. పాప అక్కడే ఉంది. పర్లేదులేవే. నాకు మూడు లేదా? అది మూడు నేను రప్పిస్తానుగా. వదలమన్నానా? వదులు. ఏమైందే? నువ్వు నా పెళ్ళానివి. అందుకని వదలమన్నానా? ఈ రోజు మన ఊర్లో ఒక పోరాటం జరగబోతుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. ఈ పోరాటం ప్రథమరికి తెలిసేంత వరకు ఈ పోరాటాన్ని పూర్తి చేయమని ఆ నాయకుడు ప్రజలందరూ చెప్తున్నారు.
ఇప్పుడు మనం తర్వాత చూడబోయేది KSKU విద్యా ప్రెసిడెన్సీ. అమ్మా ఈరోజు నాకు స్కూల్ లేదు కదా. అంటే నువ్వు కూడా నాతో షాప్కి వచ్చేసేయ్. వద్దమ్మా, నేను ఈరోజు నాన్నతోనే ఉంటాను. అమ్మ కూడా ఒంటరిగా ఉంటుంది కదూ. వద్దు. నేను చెప్పేది నువ్వు వింటే చాలు, లేదంటే ఒక్క దెబ్బిస్తానంతే. అసలు నీ ప్రాబ్లం ఏంటే? పాప నాతో ఉంటుందిలే, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. రా తల్లి. ఆ స్కూల్ టీచర్ బాలికల మీద అత్యాచారం చేస్తున్నాడు. అతను ఇప్పటి వరకు ఎంతో మంది బాలికల్ని లైంగికంగా వేధించినట్టు ఆ తెలుస్తోంది. డాక్టర్ దగ్గర మా అమ్మాయి చెప్పింది వాళ్ళ నాన్న ఇలా చేశాడంట. ఇప్పుడు ఏ మగవాడిని నమ్మలేకపోతున్నాను, ఒక్కరిని కూడా. నా కూతురు లైఫ్ ఓ రోజు మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయిగా, అప్పటికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదే. టోటల్గా మారిపోయాడు. ఇది ఇలా పట్టుకో. నో. పట్టుకోవడం ఇష్టం లేదా? పట్టుకోవడం ఇష్టం లేదా? అమ్మమ్మ. హలో, మీను ఎక్కడుంది? మీను మీను ఇక్కడే ఉంది. ఏం చేస్తుంది? ఫోన్ ఇవ్వు. విషయం ఏంటో చెప్పవే. ముందు ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. ఇస్తా నాగు. ఇదిగో నాన్న, అమ్మ మాట్లాడు. హలో బంగారం, నువ్వేం చేస్తున్నావు? నేను నాన్న ఇద్దరం ఆడుకుంటూ ఉన్నాం. ఇంకొంచెం సేపట్లో మేమిద్దరం కలిసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి? తల్లి దా, స్నానం చేద్దాం. అమ్మా, నేను నీళ్లు పోసుకొని వచ్చి మాట్లాడతా. నువ్వు ముందు నాన్నకి ఫోన్ ఇవ్వు. నాన్న, అమ్మ నీతో మాట్లాడతానంటుంది. హలో, అని చెప్పు. మీనుని నేను వచ్చి స్నానం చేపిస్తాను. నా కూతురికి నేను స్నానం చేయించలేనా? చెప్పితే విను, వచ్చాక స్నానం చేస్తుంది. నీకు అక్కడ వేరే పనేం ఉండదా? పనులు ఏమైనా ఉంటే వెళ్ళి చేసుకోపో. ఉంటాను. ఇదిగో ఇక్కడే. ఆ, నాన్న నీకు అర్థం కావడం లేదు. నేను చెప్పానా వచ్చాక స్నానం చేస్తానని? ఏమైంది తారా? ప్రతిదానికి ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? నాకు ఏ టెన్షను లేదు. అర్థం లేని విషయాలు నువ్వు నేర్పించుకో. నాకు ఇష్టం లేదు, అంతే. అలా కాదే నీ తారా, నీకేదైనా ప్రాబ్లం ఉందా? నాకు ఎవరితోనూ ఎలాంటి ప్రాబ్లం లేదు. నేనేమైనా తప్పు చేశానా ఏంటి? చేసుంటే చెప్పు. అది అలాంటిదేమీ లేదు. సరే, నువ్వు చెప్పడానికి ఏం లేదుగా. పోనీ నేను చెప్పేది వింటావా? మన పాపకి 6 నెలలు ఉన్నప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. అప్పటి నుంచి నిన్ను తనని వీడియో కాల్లో మాత్రమే చూసేవాడిని. పాప ఫస్ట్ టైం బోర్లో పడడం, అడుగులు వేయడం, మాట్లాడడం ఎందులోనూ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇదంతా నేను చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావని నీకు కూడా చెప్పకుండా నాలో దాచుకున్నా. ఇంకొన్నాళ్ళ తర్వాత ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. నేను కూడా సంతోషంగా నీతోనూ మన పాపతోనూ జీవిద్దాం అనుకున్నా. నా మనసు మొత్తం ఈ ఆలోచన మాత్రమే. అలా సర్ప్రైజ్గా వచ్చి నుంచుంటే నువ్వు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతావు. అందుకే చెప్పా పెట్టకుండా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఏం చెప్పాలో తెలియట్లా. ఇక్కడ కూడా ఏకాంతమే మిగిలింది. నన్ను చూస్తే నీకు ద్వేషం, కోపం. అయినా ఎందులో తెలుసా నేను ఎక్కువ బాధపడ్డాను? మన పాపని ఎత్తుకున్నప్పుడు, తనతో ఆడుకుంటున్నప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి లాగేసుకుంటున్నావు. అంతలా నేనేం చేశాను తారా? ముందు ఆ విషయం నాకు చెప్పు.
సారీ అది. రియలీ రియలీ సారీ. ఏమైంది? ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది నాకు అర్థం కావటం లేదు. అది నాకు నాకు భయంగా ఉంది. అది మన కూతుర్ని ఒంటరిగా వదిలేసి వెళ్తుంటే కొన్ని విషయాల గురించి వింటుంటే పిల్లల్ని ఎవరో ఏదో చేశారు అని వింటే అందుకే భయం వేసి నేను నిన్ను స్నానం చేయించకు అని చెప్పాను. సారీ, రియలీ సారీ. తారా, ఇతరుల విషయంలో నువ్వు కన్సర్న్గా ఉన్నావు అర్థమైంది. కానీ మన పాపని నేను అలా చేస్తాను అనుకున్నావా? లేదు లేదు అది